దిస్ ఇస్ సెకండ్ టైం మన హైదరాబాద్ లో రోడీస్ 2 వచ్చేసింది. రోడీస్ టీమ్ కెప్టెన్ లాగా చెప్పొచ్చు అండ్ కింగ్ ఆఫ్ రోడీస్ అని కూడా చెప్పొచ్చు. రఘు గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. నమస్కారం సార్. హైదరాబాద్ లో సెకండ్ టైం ఇంతమంది జనాలు ఇంతమంది క్రూ ఉన్నారు. సో ఓవరాల్ గా మీరు సెలెక్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? మేము మా సెలెక్షన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అన్ని సిటీస్లో వెళ్ళి ఎంతమంది కలిసినా ఎంతమంది నచ్చుతారో వాళ్ళని మేము ఉంచుకుంటాం. కానీ ఫైనలీ అన్ని సిటీస్లో ఆడిషన్ ఖతం అయ్యాక మేము చూస్తాం ఓకే ఫైనల్ 13 ఎవరు ఉండాలి. మేము హైదరాబాద్ నుంచి 2 కావాలి 3 కావాలి అని అనుకోవట్లేదు. ఎంతమంది నచ్చినా మేము ఉంచుకుంటాం. దాని తర్వాత మేము డెఫినెట్లీ హైదరాబాద్ నుంచి గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ యూత్ మీరు చూస్తున్నారు అండ్ ప్రీవియస్ గా మీరు ఆల్రెడీ ఒకసారి సెలెక్షన్ చేశారు అండ్ ఆ టైంకి ఇప్పటికి డిఫరెన్స్ ఎలాంటి డిఫరెన్స్? కింద సార్ వచ్చినప్పుడు అది రోడీస్ 3, అప్పుడు రోడీస్ చాలా పాపులర్ కానీ కొంతమందిలోనే పాపులర్, చాలా ఇంత పెద్ద షో కాదు అప్పుడు. ఇప్పుడు చాలా డిఫరెంట్ అయిపోయింది. అందుకని నాకు చాలా ఇంకా ఎక్కువ మంది కనిపిస్తున్నారు, చాలా ప్యాషనెట్గా వాళ్ళు అరుస్తున్నారు. ఈ జనరేషన్ ఇంకా చాలా అవేర్గా ఉంది, చాలా ప్యాషనెట్గా ఉంది. వాళ్ళ వ్యూస్ చాలా క్లియర్గా ఉన్నాయి. రోడీస్ 3లో వచ్చినప్పుడు అలా లేదు, నా జనరేషన్లో అలా లేదు, ఇప్పుడు ఉంది. అందుకని నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు చాలా అవేర్ ఫన్ పీపుల్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు మీరు యాజ్ ఏ హైదరాబాదీ, మన హైదరాబాద్ వాళ్ళు ఇప్పుడు రోడీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ మీ త్రూ రాబోతుంది? నేను అస్సలు సపోర్ట్ చేయను ఎవరిని. వాళ్ళు నా ముందు వస్తే నేను పట్టుకుని తినేస్తాను వాళ్ళంతే. అలా అనుకుంటారు. అలా చెప్పడం నాకు ఇంపార్టెంట్, కానీ అలా ఏం కాదు. నేను సపోర్ట్ చేయడానికి నేను లేదు. నేను ఈ ప్లాట్ఫామ్ ఇచ్చాను. ఈ ప్లాట్ఫామ్లో మీరు మీ కాళ్ళ మీద నుంచోవాలి. మీరు హెల్ప్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. లైఫ్లో మిమ్మల్ని ఎవరు హెల్ప్ చేయరు. మీరే మిమ్మల్ని చూసుకోవాలి. అది ఇక్కడ చేయగలిగితే గుడ్, లేకపోతే నో. సో కమింగ్ టు హైదరాబాద్ పీపుల్, రన్ విజే అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు చేసే ఆడిషన్ కానీ మీరు చూపించే మీరు ఎలా అయితే మాట్లాడతారో అవేం చూసే భయపడతారు. అండ్ పర్సనల్ లైఫ్లో మీరు ఎలా ఉంటారో వాళ్ళకి ఒకసారి చెప్తారా? పర్సనల్ లైఫ్లో ఎలా అందరూ ఉంటారో అలాగే మేము కూడా ఉంటాం. అప్పుడప్పుడు కోపం వస్తుంది, అందరికీ వస్తుంది కదా. అప్పుడప్పుడు మేము నవ్వుతాం, అందరూ నవ్వుతారు. చాలా మంది ఆలోచిస్తారు మేము ఎలా ఉంటాం లైఫ్లో, కానీ నార్మల్గానే ఉంటాం మేము. ఇప్పుడున్న ఇండియా మొత్తంలో మీరు మీ బ్రదర్ చాలా యూనిక్ అని చెప్పొచ్చు అండ్ బిగ్ స్టార్స్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని మేము తీస్ మార్క్ అని మూవీ చూసాం, ఇంకా చాలా మూవీస్లో చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో ఎలాంటి మూవీ మీ ఇద్దరు కలిసి ఒక హీరో లాగా యాక్ట్ చేయాలనుకుంటున్నారా? ఆ ఫిల్మ్ తెలుగు ఉండాలి. తెలుగులో ఏదైనా మంచి సినిమా ఉంటే నేను రాజీవ్ డెఫినెట్గా ట్రై చేస్తాం. అండ్ ఏదో మంచి కాన్సెప్ట్ ఉంటే, మంచి రోల్ ఉంటే, మంచి స్టోరీ ఉంటే డెఫినెట్గా మేము హైదరాబాద్లో వచ్చి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయడం మాకు నచ్చుతుంది చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా మంచి ఛాన్స్ వస్తే ఒక బిగ్ సెలబ్రిటీ అవ్వాలి అని మన రఘు గారు చెప్పారు. విత్ వీడియో జర్నలిస్ట్ రఘుతో సనీ, ABN.